నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806 9848055806. గతంలో నేను 7 సంవత్సరాల పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా పనిచేశాను. ఆనాటి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని పేరు మార్చి ప్రస్తుతం నేషనల్ మెడికల్ కమిషన్గా కొనసాగిస్తున్నారు. మెడికల్ కౌన్సిల్ సభ్యుడిగా మెడికల్ కాలేజీల యొక్క స్థాపన, నిర్వహణ, ఎంబీబీఎస్ అడ్మిషన్లు, ఆయుష్ అడ్మిషన్లపై పూర్తి అవగాహనతో ఈరోజు తల్లిదండ్రులకు, విద్యార్థులకు ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుంచి జూమ్ మీటింగ్లో అండర్ గ్రాడ్యుయేట్ ఎంబీబీఎస్ అడ్మిషన్లే కాక ఆయుర్వేదము, హోమియోపతి, న్యాచురోపతి, బీఎస్సీ నర్సింగ్, పారామెడికల్ కోర్సులతో పాటు 11 ఆగస్టు 2024 నిర్వహించిన పీజీ నీట్ పరీక్షలో అర్హత సాధించిన వారికి ఏ కాలేజీలో చేరాలి, ఏ కోర్సులో చేరాలి, ఏ రాష్ట్రంలో చేరాలి, డిప్లొమా చేరాలా, డిగ్రీ చేరాలా, డిప్లొమేట్ డిఎన్బి చేరాలనే సమాచారాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ జూమ్ మీటింగ్ యొక్క లింకు ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో మీరు చూడవచ్చు. అలాగే దాదాపు 10,000 మందితో కూడిన వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వాట్సాప్ గ్రూపులలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని విద్యార్థులకు, తల్లిదండ్రులకు అందిస్తున్నాం. ఈ జూమ్ మీటింగులు డిసెంబర్ నెలాఖరు వరకు కొనసాగుతాయి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని జూమ్ మీటింగుల ద్వారా తెలియజేయటం, వాట్సాప్ గ్రూపులలో సమాచారం పోస్ట్ చేయటం, వీడియోల రూపాన కూడా విద్యార్థులకు, తల్లిదండ్రులకు సమాచారాన్ని అందవేస్తున్నాం. ఇప్పుడు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆ కోటాకి అర్హులైన వారు కొంతమంది దరఖాస్తు చేశారు. అటువంటి వారు ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విజయవాడకు వెళ్ళి అక్కడ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. దరఖాస్తు పెట్టినంత మాత్రాన భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటా కింద సీటు కేటాయించబడదు. 24 ఆగస్టు ఉదయం 11 గంటల నుంచి ఆలోచన హాలు, డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ 2nd ఫ్లోర్లో డాక్యుమెంట్ల వెరిఫికేషన్ జరుగుతున్నది. అందరూ ఈ కోటా కింద, భారత్ స్కౌట్స్ కోటా కింద 24 ఆగస్టున సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి వెళ్ళకపోతే ఆ కోటా కింద పరిగణించబడదు. 24 ఆగస్టు కాకుండా ఇతర ఏ డేట్లో వెళ్ళినా కూడా ఈ కోటా కింద అర్హత పొందటం అసాధ్యం. ఎంబీబీఎస్ సీటు రానంత మాత్రాన అధైర్యపడవద్దు, నిరాశ నిస్పృహకు గురి కావద్దు. ఎంబీబీఎస్లో ఫ్రీ సీట్ రాలా, బి కేటగిరీ ప్రయత్నం చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3,50,000 ర్యాంకు వరకు బి కేటగిరీ సీట్ వస్తుంది. బి కేటగిరీలో B1 కేటగిరీ అని పెట్టారు. ఆ B1 కేటగిరీలో భారతదేశంలోని అన్ని రాష్ట్రాల వారు, తెలంగాణ విద్యార్థులు కూడా 15% సీట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. B2 అంటే స్థానికులకు 85% బి కేటగిరీ. బి కేటగిరీలో కులపరమైన, మతపరమైన రిజర్వేషన్లు ఉండవు. కేవలం ఆల్ ఇండియా ర్యాంక్ ఆధారంగానే అడ్మిషన్లు జరుగుతాయి. కొంతమంది గత సంవత్సరం మార్కులు పోల్చుకుంటున్నారు. మార్కుల ఆధారంగా అడ్మిషన్లు జరగవు. గత సంవత్సరం కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత ఉందో చూసుకోండి. ఆ కట్ ఆఫ్ ర్యాంకే ప్రామాణికం, కానీ మార్కులు గత సంవత్సరంలో వచ్చినాయి, ఇప్పుడు కూడా వస్తాయని మీరు అపోహకు గురి కావద్దు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో గత సంవత్సరము బి కేటగిరీ కింద 5,60,000 కట్ ఆఫ్ ఉంది. ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా బి కేటగిరీలో 15% సీట్లు దేశంలోని అన్ని రాష్ట్రాల విద్యార్థులు, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక సి కేటగిరీ, ఎన్ఆర్ఐ కేటగిరీలో స్థానికత అనేది లేదు, రిజర్వేషన్లు ఉండవు. బి కేటగిరీ, సి కేటగిరీ అనేది కేవలం డబ్బుతోనే పని అవుతుంది. బి కేటగిరీలో
11 లక్షల నుంచి 15 లక్షల వరకు చెల్లించవలసి వస్తుంది. సి కేటగిరీ 20 నుంచి 30 లక్షలు. ఈ సి కేటగిరీని ఇతర రాష్ట్రాల్లో ఎన్ఆర్ఐ కోటా అంటారు. డీమ్డ్ యూనివర్సిటీలకు ఆల్ ఇండియా కోటాలో దరఖాస్తు ఇప్పటికే పెట్టి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రాదు. మేమేం చేయాలంటే ప్రస్తుతం 20 ఆగస్టు నుంచి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉండే 32 ప్రైవేట్ మెడికల్ కాలేజీలో మీకు అర్హత ఉన్నది. అక్కడ దరఖాస్తు పెడితే 11 నుంచి 15 లక్షల మధ్యలో ఉండే ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంది. 9 లక్షలు వచ్చింది, 10 లక్షలు వచ్చింది, 11, 12 లక్షలని నిరాశ చెందకుండా ఉత్తరప్రదేశ్లో మీరు దరఖాస్తు పెట్టుకుంటే అక్కడ బి కేటగిరీ సీట్ వచ్చే అవకాశం ఉన్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతిలో స్విమ్స్ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డీమ్డ్ యూనివర్సిటీకి అనుబంధంగా శ్రీమతి పద్మావతి ఉమెన్స్ మెడికల్ కాలేజ్, దాని ఫీజు ఎన్ఆర్ఐ కోటా కింద 25 లక్షలు. ఈ ఎన్ఆర్ఐ కోటా కింద మనం డాలర్లలో చెల్లింపు చేయవలసిన అవసరం లేదు, రూపాయల్లోనే చెల్లింపులు చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత సంవత్సరం ప్రారంభమైన 5 మెడికల్ కాలేజీల్లో విజయనగరము, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో 35% సీట్లు సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లు, సంవత్సరానికి వార్షిక ఫీజు 12 లక్షలు. 15% సీట్లు ఎన్ఆర్ఐ, వార్షిక ఫీజు 20 లక్షలు. ఒకవేళ ఈ విద్యా సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో మరొక 5 కాలేజీలకు అనుమతి వచ్చే అవకాశం ఉన్నది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అలాగే ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు వారి వంతు ప్రయత్నం కృషి చేస్తున్నారు. అవి విద్యార్థులకు అదృష్టం ఉంటే 5 మెడికల్ కాలేజీలు అవకాశం ఉన్నది అనుమతి పొందటానికి. పులివెందల, మదనపల్లి, ఆదోని, పాడేరు, మార్కాపురం ఈ 5 కాలేజీల్లో సీట్లు వస్తే 500 సీట్లు, 500లో 250 సీట్లు మాత్రమే ఏ కేటగిరీ కింద వస్తాయి. గత సంవత్సరం ఏ విధంగా సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లు ఉన్నాయో, ఎన్ఆర్ఐ సీట్లు ఉన్నాయో, ఈ విద్యా సంవత్సరంలో వచ్చిన కాలేజీలు కూడా అదేవిధంగా ఫీజు బి కేటగిరీ అని సి కేటగిరీని ఉంటుంది. ఒకవేళ ఎంబీబీఎస్ సీట్ రాకపోతే అధైర్యపడవద్దు. ఆయుర్వేదం కోర్సులో బీఏఎంఎస్లో చేరండి. 10 సంవత్సరాల తర్వాత ఆయుర్వేదంకి బంగారు భవిష్యత్తు ఉంటుంది. ఆయుర్వేదము 70,000 ర్యాంకు లోపల ఉన్నవారు ఎంబీబీఎస్ సీటు వస్తున్న సీటు వదులుకుని జాతీయ స్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్వహిస్తున్న ఆయుర్వేద వైద్య విద్యా సంస్థల్లో అడ్మిషన్లు పొందుతున్నారు. అవి ఎక్కడున్నాయి జాతీయ ఆయుర్వేద వైద్య విద్యా సంస్థలు అంటే? ఒకటి జైపూర్, రెండవది బనారస్ హిందూ యూనివర్సిటీ, మూడవది జామ్నగర్, నాలుగవది గోవా, ఐదవది షిల్లాంగ్. ఈ 5 విద్యా సంస్థలో ఆయుర్వేదంలో బీఏఎంఎస్ సీటు పొందాలంటే 70,000 ర్యాంకు పైబడి ఓసీ కేటగిరీలో ఎంబీబీఎస్ నాకు వద్దు అని చెప్పి దీంట్లో చేరుతున్నారంటే అర్థం చేసుకోండి. ఇక ఆ 5 జాతీయ సంస్థల్లో సీటు రాలా. ప్రైవేట్ రంగంలో చెన్నైలో డీమ్డ్ యూనివర్సిటీ శ్రీ జయేంద్ర సరస్వతి ఆయుర్వేద మెడికల్ కాలేజ్ ఉంది. చాలా సురక్షితమైన కాలేజీ అది. ఆ కాలేజీలో మిలిటరీ క్రమశిక్షణ, పిల్లల్ని, మగపిల్లల్ని, ఆడపిల్లల్ని కంటికి రెప్పలా కాపాడతారు. విద్యా ప్రమాణాలు ఉన్నతమైన ప్రమాణాలు. ఈ కాలేజీలో సీటు గత సంవత్సరం 10 లక్షల ర్యాంకు వచ్చిన వారికి కూడా సీట్ వచ్చింది. ఏదైనా మీకు సీట్ రావాలంటే బి కేటగిరీలో కానీ ఎన్ఆర్ఐలో కానీ 10 లక్షలు వచ్చినా, 11 లక్షలు వచ్చినా, 12 లక్షలు వచ్చినా మొదటి రౌండ్లో బి కేటగిరీ, సి కేటగిరీ, ఎన్ఆర్ఐకి దరఖాస్తు చేయండి. తప్పకుండా మీకు సీట్ వస్తుంది. ఈ ప్రత్యేక కేటగిరీలు ఉన్నాయి. ఎన్సీసీ అని, క్యాప్ అని, స్పోర్ట్స్ అని, చిల్డ్రన్ ఆఫ్ పోలీస్ మార్టియర్స్ అని, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్. ఈ ప్రత్యేక కేటగిరీలో మీకు సీట్ వచ్చే అవకాశం తక్కువ. ఈ ప్రత్యేక కేటగిరీ అడ్మిషన్లు ఆఖరికి జరుగుతాయి. వాటిలో సీటు రాదు అని తెలుసుకునేసరికి మీకు సీట్లు లభించవు. కనుక ఆర్థిక వనరులు ఉన్నవారు ముందుగానే మొదటి రౌండ్లో బి కేటగిరీలో చేరటం ఉత్తమం. ఆయుర్వేదంలో సీట్ రాని వాళ్ళు హోమియోపతిలోకి వెళ్ళండి. ఆయుర్వేదంలో దీంట్లో కూడా ప్రైవేటు ఆయుర్వేద మెడికల్ కాలేజీలో ఆల్ ఇండియా కోటా 15% ఉంది. దీన్ని దరఖాస్తు చేసుకోవడానికి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే నోటిఫికేషన్లో ఫీజు కట్టి ఆల్ ఇండియా కోటా కింద దరఖాస్తు చేసుకోవాలి. తెలంగాణలో హైదరాబాద్లో, వరంగల్లో 2 ఆయుర్వేద ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో, తిరుపతిలో 2 ఆయుర్వేద మెడికల్ కాలేజీలు ఉన్నాయి. గుంటకల్లో 100 సీట్లతో ప్రైవేటు ఆయుర్వేద మెడికల్ కాలేజ్ ఉంది. 50 సీట్లు ఫ్రీ సీట్లు, 35 సీట్లు బి కేటగిరీ సీట్లు, మరొక 15 సీట్లు ఆల్ ఇండియా కోటా కింద ఆంధ్ర, తెలంగాణ విద్యార్థులు వివిధ రాష్ట్రాల నుండి ఎవరైనా దరఖాస్తు పెట్టుకోవచ్చు.
ఆయుర్వేదం రాలా, హోమియోపతి రాలా, ఏ కోర్సు చదవాలంటే 4.5 సంవత్సరాలు కాల వ్యవధి కలిగిన న్యాచురోపతి అండ్ యోగా కోర్సు, అది కూడా డాక్టర్ కోర్సే. ఎంబీబీఎస్ సబ్జెక్టులే చెప్తారు, ఎంబీబీఎస్తో సమానం. ఇది అయిపోయిన తర్వాత 1 సంవత్సరం పాటు ఇంటర్న్షిప్ ఉంటుంది, దీంట్లో కూడా ఎండీ చేయవచ్చు. వీటన్నిటిలో ఆయుష్ కోర్సులో నంబర్ 1 స్థానం ఆయుర్వేదం అయితే, 2వ స్థానం హోమియోపతి, 3వ స్థానం న్యాచురోపతి అండ్ యోగా. నీటిలో అర్హత సాధించలేదని ఏమీ నిరాశ చెందవద్దు. ఎంసెట్ రాసి ఉంటే ఆడపిల్లలు బీఎస్సీ నర్సింగ్ 4 సంవత్సరాల కాల వ్యవధి కలిగిన కోర్సు చదవండి. మగపిల్లలు ఆడపిల్లలు కూడా కొత్తగా డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పరిధిలో తెలంగాణలో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడే బీఎస్సీ అల్లైడ్ హెల్త్ సైన్సెస్ పారామెడికల్ కోర్సులు చాలా ప్రయోజకరం. 100కి 100 జాబ్ గ్యారంటీ. సాంప్రదాయ కోర్సుల్లో ఎట్టి పరిస్థితుల్లో చేరవద్దు, చేరితే మీకు ఉద్యోగం రాదుగాక. అగ్రికల్చరు, హార్టికల్చరు, ఫిషరీసు, వెటర్నరీ, బయోటెక్నాలజీ, బీ ఫార్మసీ, ఫార్మాడీ, ఫిజియోథెరపీ, ఫారెన్సిక్, సైకాలజీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లాంటి కోర్సులు చదివితే ఉద్యోగ అవకాశాలు ఉండవు, ప్రైవేటు గవర్నమెంట్ రంగంలో కూడా. ఒకవేళ మీరు ఎంసెట్ రాయిలా, నీట్లో అర్హత సాధించలేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా న్యాచురోపతి డాక్టర్ కోర్సులో చేరవచ్చు. గుంటకల్లో 100 సీట్లతో న్యాచురోపతి కాలేజీ, బాపట్ల ప్రక్కన ఉండే పీవీ పాలెంలో మరొక 100 సీట్లతో కాలేజీ. ఇక్కడ ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా BNYS కోర్సులో అడ్మిషన్లు పొందవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో బేగంపేట, హైదరాబాద్లో ఉన్న న్యాచురోపతి కాలేజీ ప్రభుత్వ కళాశాల. దాన్ని నీటు ర్యాంకు ఆధారంగా నింపుతారు. అందువల్ల ఇంటర్మీడియట్ బైపీసీ పాస్ అయిన వాళ్ళు ఎంసెట్ నీటుతో సంబంధం లేకుండా డాక్టర్ అయ్యే అవకాశం న్యాచురోపతి యోగా కోర్సులో ఉంటుందని గమనించండి. ఇంకా మీకు ఏదైనా అనుమానాలు ఉంటే జూమ్ మీటింగ్లో మీరు ప్రతిరోజు 7 గంటలకి, ఆదివారము సెలవు రోజుల్లో కూడా ఈ జూమ్ మీటింగ్ నిర్వహించబడుతుందని గమనించండి.